ప్రైజ్ ది లార్డ్. అమృతవాకు కార్యక్రమానికి మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు మరొకసారి ఈ మూడో భాగం విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎందుకు పడిపోతున్నారు అన్న మూడో భాగము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 2 భాగాలు మనం ధ్యానించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విశ్వాసులు పడిపోతున్నారు, ప్రత్యేకంగా ఉపవాసం చేస్తున్నప్పుడు మరియు ఉపవాసం ముగించిన తర్వాత కూడా ఎందుకు పడిపోతున్నారు. చాలామంది విశ్వాసులు ఈ ఉపవాస ప్రార్థనలో ఉండి కూడా పడిపోతున్నారు. మరియు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత కూడా పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రంథంలో చూసినట్లయితే నహూము 3వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, రౌతులు ప్రాకారముల మీదికి దుముకుచున్నారు, కత్తులు మెరయుచున్నవి, ఈటెలు తలతలలాడుచున్నవి, శవములు కుప్పలు పడుచున్నవి, పీనుగులకు అంతము లేదు, మనుష్యులు ఆ మృత శరీరములు తట్టుకొని పడుచున్నారు. ఆ మృత శరీరములను తట్టుకొని అనేకులు పడుచున్నారు. అయితే దీనికి అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఈరోజు ప్రయాసపడుతున్నారు, ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు, ప్రార్థనలో ఎదగడానికి ప్రయాసపడుతున్నారు, విశ్వాసంలో ఎదగడానికి ప్రయాసపడుతున్నారు, దేవుని సేవలో ప్రయాసపడుతున్నారు. ఇలా చేయాలి అలా చేయాలని కోరుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముందు విశ్వాసులు ఎవరైతే పడిపోయారో వాళ్ళు శవాల్లాగా పడిపోయి అడ్డుగా పడిపోయి వెళ్ళాలనుకున్న వాళ్ళని ఆపివేస్తున్నారు. ఈరోజు కుటుంబంలో నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ భర్తే కావచ్చు, ఆటంకాలు అనేక విధాలుగా నీకు వస్తున్నాయంటే అవి ఒక రకమైన శవాలు. ముందు చాలామంది విశ్వాసులు వాళ్ళు విశ్వాసంలో ఎదగాలని అంటే వీరులుగా ముందు పరిగెట్టారు, కత్తులు పట్టుకొని ఈటలు పట్టుకొని ముందు పరిగెట్టారు, కానీ పడిపోయారు. ఈరోజు వెళ్తున్న వారిని కూడా వాళ్ళు ఆపుతున్నారు. మేము చేసి అలసిపోయాం, మేము ఎంతో చేసాం, దానివల్ల ప్రయోజనం లేదు, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ప్రార్థన చేయడం వల్ల ఏం లాభం, నేను చాలా ఉపవాసం చేశాను అన్న వీరులు ఒకప్పుడు వాళ్ళు వీరులుగా ఉండి ఈరోజు శవాలుగా మారిపోయారు. అది నీ భర్తే కావచ్చు, ఈరోజు నీకు శవంగా నీ ముందు పడి నేను ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విధాలుగా ఆటంకాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అవన్నీ శవాలు ఏదైతే మనల్ని ఆటంకపరుస్తున్నాయి, ఎదగలేక, దేవుళ్ళో ఉండలేక, విశ్వాసంలో మరి మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగకుండా మనల్ని ఆపేస్తున్న ప్రతి ఒక్కటి శవముగా ఈరోజు మన ముందు ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? ఇంకా బలముగా వాటిని దాటిపోయే విధంగా విశ్వాసంలో మరి అదేవిధంగా ఆత్మలో మనం ఎదిగే విధంగా మనం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రయాసము అన్ని విధాలుగా ఉపవాసంలో ప్రార్థనలో అన్ని విధాలుగా ఉండి వాటిని జయించడానికి మనం ప్రయాసపడాలి. వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు, వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలవలేదు కాదు, నిన్ను పిలిచింది యేసయ్య. యూ హ్యావ్ బీన్ కాల్డ్ బై జీసస్. యేసయ్య వైపే మనం చూడాలి. నేను ఒక మాదిరి వ్యక్తిని, నేను ఒక గుర్తింపును, కానీ నిన్ను పిలవలేదు, ఒక విశ్వాసి నిన్ను పిలవలేదు, ఒక బోధకుడు నిన్ను పిలవలేదు, ఒక రకమైన సంఘం నిన్ను పిలవలేదు, నిన్ను పిలిచింది యేసయ్య అని చెప్పి అతని వైపే చూస్తే ముందుకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ చాలామంది వ్యక్తులను చూసి వాళ్ళు పిలవలేదని వెళ్ళలేకపోతున్నారు. అదొక ఆటంకం, అదొక శవం. కానీ నువ్వు దేవుడిని చూసి ముందుకు పరిగెట్టడానికి ప్రయాసపడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎలాగా శవాలు పడిపోతాయంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనం మనకు చూస్తే ఏ విధంగా పడిపోయి ఒక శవంలాగా మారిపోయాడు సైతాను మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 14 వచనం 12 నుంచి 15 వరకు. మిల్లమిల్ల మెరియు వేగు చుక్కవైన నీవు ఆకాశం నుండి ఎట్లు కూలితివి, జాతులను జయించిన నీవు నేల మీద ఎట్లు పడితివి. నీవు నీ మనసులో నేను స్వర్గము మీదికి అధిరోహింతును, ఉన్నత తారలకు పైగా నా సింహాసనమును నెలకొల్పుదును, ఉత్తర దిక్కున దేవతలు సబదీర్చి పర్వతము పైన రాజుగా ఆసీనుడ నగుదును, మేఘ మండలము మీదికి ఎగసి మహోన్నతునికి సాటివాడ నగుదునని భావించితివి. కానీ నీవిప్పుడు ఈ పాతాళ లోకమున, ఈ అగాధపు అంతర్గర్భమున పడితివి. అదొక పెద్ద శవం. ఈరోజు సాతాను అనేక విధాలుగా మనల్ని ఆటంకపరుస్తున్నాడు. అయితే సాతాను ఒక కోరిక ఏంటంటే, దేవునికి పైన, తారలకు పైన, దేవుని సింహాసనకు పైన అతను కూర్చోాలని ఆశించాడు. అంటే దేవుని కంటే అధికముగా అధికారం కలిగి జీవించాలి. దేవుడు దూతలను ఎందుకు చేశాడు? తనని స్తుతించడానికి, ఆరాధించడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క లూసిఫర్ని దేవుడు అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించాడో, తర్వాత అతని ఆలోచన ఎలా ఎదిగిపోయిందంటే, నేను దేవునికి పైన ఎదగాలని,
దేవునికి పైన సింహాసనం మీద కూర్చోాలని ఆశపడ్డాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు ఏమని వస్తాం? దేవుడిని ఆరాధించాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడిని హెచ్చించాలి, దేవుడిని స్తుతించాలి, ప్రార్థనలో ఎదగాలని అలా మనం సంఘంలోకి వెళ్తాము. కానీ ఆ తర్వాత కొద్దిగా ఎదిగిన తర్వాత ఎన్నో విధాలుగా పడే విధంగా, ఎన్నో విధాలుగా ఆటంకపరుచుకునే విధంగా ఈ సైతానికి ఏ కోరిక ఉండేనో, ఏ విధంగా సాతాను దేవుని కంటే అధికంగా వెళ్ళి సింహాసనం మీద కూర్చొని అనుకున్నాడో, అదేవిధంగా ఆరాధికులమైన మనము సేవకుల కంటే అధికముగా మాట్లాడడానికి, సేవకుల కంటే అధికముగా ఎదగాలని, వాళ్ళకంటే అధికముగా మనం ఉండాలని సంఘంలో సంఘస్థులుగా, సంఘంలో ఒక లీడర్గా, ఒక పరిచయుడుగా అనేక విధాలుగా మనకు ఒక స్థాయి కావాలి, మనకు ఒక పొజిషన్ కావాలి, మనకు ఒక పేరు కావాలి, ఒక ప్రతిష్ట కావాలని మనం అల్లాడిపోతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం 21వ వచనం చదివితే కేవలం ఆ దేవాది దేవుడిని మనం స్తుతించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కానీ మనం సంఘంలో మనము వచ్చిన తర్వాత, చర్చిలో కొన్నాళ్ళు మనం సేవకులుగా ఉన్న తర్వాత మనకు ఒక పేరు ప్రతిష్ట కావాలి, మనం క్వైర్లో మనకు ఒక పేరు ప్రతిష్ట కావాలి, మనం ఏదైతే సేవ చేస్తున్నామో అక్కడ కూడా ఒక హోదా మనకు కావాలని, ఒక స్టేటస్ కావాలని సైతాన్లాగా మనము కూడా ఎదగాలని ప్రయాసపడుతున్నాం. ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు వస్తుందో ఆ రోజే మనం సైతాన్లాగా పడిపోతాం. ఈ సాతాను ఒక శవంలాగా మన ముందొచ్చి అతని ఆలోచనలు మనకిచ్చి మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. ఒక లీడర్ కావాలి, నేను పరిచయం చేస్తున్నా, సేవకుడి కంటే అధికంగా నేను మంచిగా పాడుతున్నాను, నేను మంచిగా చదువుతున్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక్క రోజు ఉండడము 1000 నాళ్ళ యొక్క ఆశీర్వాదము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతను, ఆ సేవకుడు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, ఎన్ని ఆశీర్వాదములు ఆయన కలిగి ఉంటాడు. నీకంటే ముందే కదా 50 సంవత్సరాలు ఉన్నవాడితో 20 సంవత్సరాలు వాడు ఎంత జ్ఞాని కలిగినా ఆయన దాకా ఆయన చేరలేడు. కాబట్టి మనం ఆలోచనలో సైతాన్ ఆలోచనలు కలిగి ఏ విధంగా తరల కంటే అధికముగా నేను సింహాసనం కట్టుకొని ఆడ కూర్చోాలనుకున్నాడో, అదేవిధంగా సేవకుల కంటే అధిక, బోధకుల కంటే అధిక, మనకంటే ముందు ఉన్న వారి కంటే అధికంగా మనం ఉండాలని పడిపోతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ ఆలోచన ఉంది, ఆ సాతానుకున్న గర్భం కలిగిన ఆలోచన, పేరు కావాలన్న ఆలోచన, మెప్పులు కావాలన్న ఆలోచన, అన్నీ సైతాన్ ఆలోచనలు మనలో పెట్టి మనల్ని పడేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు ఎన్ని శవాలు మన ముందున్నాయో వాటన్నిటిని మనం ఎదుర్కొని, వాటిని దాటి మనం దేవుడిని ఆరాధించే బిడ్డలుగా, నన్ను ఆరాధించే బిడ్డలుగా దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఆరాధిస్తూ ఉంటాను. దేవుడి చిత్తమైతే నన్ను బోధకుడుగా, ఒక ప్రవక్తగా, ఒక సేవకుడుగా దేవుడు ఎన్నుకుంటాడు. నా అంతలో నేను కోరుకోను అన్న ఆ ఒక గొప్ప విషయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనలు, సైతాన్ల ఆలోచనలు కలిగి మనం పడిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, నేను స్తుతి ఆరాధన బాగా చేస్తున్నాను, నేను కూడా వాక్యం చెప్తున్నాను, వానికంటే నేను ఎదిగిపోతాను, నేను ఒక సంఘాన్ని నిర్మించుకుంటాను, నేను ఒక మినిస్ట్రీని నిర్మించుకుంటాను అని మనం పడిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు అనేకులు అలా సంఘం నుంచి, మినిస్ట్రీ నుంచి బయటికి వెళ్ళి ఏది చేయలేక తిరిగి సంఘంలోకి రాకుండా, మినిస్ట్రీలోకి రాకుండా వాళ్ళు అలాగే పడిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి అలా మనం పడిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించు, నాకు ఈ సైతాన్ ఆలోచన రాకుండా నీ దివ్యమైన అగ్ని కంచు నా చుట్టూ వేసి ఉంచు, ప్రభువా నా ఆలోచనలు నీ ఆలోచనలుగా మార్చుకో, ప్రభువా నీ యొక్క ఆధీనంలో నేను ఉండే విధంగా నన్ను దీవించి ఆశీర్వదించు. నన్ను ఎందుకు సృష్టించావు ప్రభువా? నీ సన్నిధిలో మోకరించి మీ నామాన్ని కనపరిచే విధంగా నన్ను సృష్టించుకున్నావు, నేను ఆరాధించే విధంగా సృష్టించుకున్నావు. అలాగే ప్రభువా నిరంతరం నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించే విధంగా, ఆరాధించే విధంగా, నీ నామాన్ని కనపరిచే విధంగా నన్నును, నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు, నా మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించు, మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించు. అవును ప్రభా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని సైతాన్ సోదరులు పడకుండా నిరంతరం ప్రభా నీ సన్నిధి ద్వారా నీ దివ్యమైన హస్తం వాళ్ళపైన ఉంచి నిరంతరము కాచి కాపాడి, కీర్తన గ్రంథం 32:8 ప్రకారంగా ప్రభా మీరే ప్రతి ఒక్క క్షణము ఈ వాక్యాన్ని బోధించి వాళ్ళు నడవలసిన మార్గంలో వాళ్ళు నడిపించి దీవించి ఆశీర్వదించి ఎల్లవేళలో మహిమ, ఘనత, ఆరాధన మీరే పొందుపరని మీ ప్రియ కుమారుడకు మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.